ఇవి ఏంటి అని చూడకండి, ఇప్పుడు చెప్తాను. ఇడ్లీ కోసం నేను రవ్వ నానబెట్టుకున్నాను, మినపప్పు, అటుకులు, కొన్ని మెంతులు కూడా వేశాను. ఫస్ట్ దీన్ని మెత్తగా రుబ్బుకొని ఈ రవ్వలో నీళ్లు తీసేసి దీనిలో యాడ్ చేసుకోవాలి. ఉప్పు కలుపుకొని మళ్ళీ రెండు కలిపి జస్ట్ ఒక్కసారి గిర్రుమని తిప్పాలి రౌండ్గా. ఎందుకంటే ఇడ్లీ రవ్వ అందరికీ ఇలా ఉంటే అరగదండి. మీరు ఒక్కసారి ఈ పప్పు రుబ్బినాక ఇడ్లీ రవ్వలో వేసి మళ్ళీ ఒకసారి గ్రైండర్ పడితే దూదిలాగా వస్తుందండి. ఇది మనం ఇడ్లీ అండ్ పొంగడాలు రెండింటికి కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇది మనకు 2 కప్పుల బియ్యం, 1 కప్పు మినపప్పు, కొన్ని మెంతులు వేసి నానబెట్టుకున్నాను దోశ కోసం. ఇవన్నీ నీళ్లు వంచేసి ఉప్పేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. వచ్చేసి 2 కప్పుల బియ్యం, 1 కప్పు అటుకులు, ఊతప్ప పిండి, ఊతప్ప కోసం గ్రైండ్ చేసుకోవాలి. ఇది పుల్లట్టు కోసం 2 కప్పుల బియ్యం, 1 కప్పు అటుకులు. ఇవి వాటర్ తీసేసినాక దీనిలో మజ్జిగ చేసి ఉప్పేసి దాంతో గ్రైండ్ చేసుకోవాలి పుల్లట్టు కోసం. స్పెషల్గా ఓన్లీ పెరుగుతోటి మాత్రమే గ్రైండ్ చేయాలి, వాటర్ కాకుండా. ఇది పిట్టు అండి. పిట్టు అంటే ఎవరికి తెలుసో తెలియదో నాకు తెలియదు, తెలంగాణ మాత్రం చాలా ఫేమస్ పిట్టు అనేది. ఇలా బియ్యం నానబెట్టేసి మనము దోశకు కదా ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి నానినాక ఇవి వాటర్ తీసేసి దీలా ఉప్పు, పసుపు, కారం వేసుకొని మనకు దోశ పిండి ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలానే గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత సన్నగా ఉల్లిపాయ, కొత్తిమీర తరిగేసి తాలింపు వేసి పిట్టు పోసుకోవాలి. అది తింటుంటే వేరే లెవెల్లో ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. కుకింగ్ ఛానల్ రన్ చేయడం అంత ఈజీ అయితే కాదండి. ప్రతిరోజు ఏం చేయాలి, ఏం చూపించాలి, ఇంట్లో ఏం ఐటమ్స్ ఉన్నాయి, ఏం లేవు, ఏవి బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి, కొత్తగా ఏది చూస్తే జనాలకు నచ్చుతుంది అని అనుకొని ఆలోచించి చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా కానీ ఒక వీడియో వచ్చిందంటే ఇలా స్క్రోల్ చేసేస్తుంటారు, కానీ దాని వెనకాల వాళ్ళు పడే కష్టం చాలా చాలా ఉంటుందండి. ఈరోజు నేను వెజిటేబుల్స్కి వెళ్ళాను, తెచ్చుకున్నాను. మొత్తం తెచ్చుకొని ఫ్రిడ్జ్లో సర్దుకుంటే అసలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ప్లేసే లేదు, అంత కష్టపడాలండి ఒకటి పని చేయాలి అంటే. దయచేసి ఎవరైనా కానీ వీడియో చూసినప్పుడు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. దాని వెనకాల కష్టపడేది గుర్తించిన వాళ్ళు మాత్రమేనండి. ఇడ్లీ, పొంగనాలు, దోశ, ఊతప్ప, పుల్లట్టు, పిట్టు, ఇవి నేను నానబెట్టిన ఐటమ్స్లో ఇన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. సో డైలీ మనకు వీడియోకు డైలీ ఒకటి చూపించాలి కదండి. ఒకటే చూపిస్తే ఎవరు చూస్తారు చెప్పండి, బోర్ కొట్టేసి స్కిప్ చేసేస్తారు. సో అందుకని నేను ఇలా నాకు టైం ఉన్నప్పుడు అన్నీ చేసి పెట్టుకొని వీడియోస్ అయితే చేసి పెట్టుకుంటాను. సో మీరు ఎలా చేస్తారు మీ ఇంట్లో? ఇడ్లీ మాత్రం నేను చెప్పిన స్టైల్లో ట్రై చేయండి అబ్బా, తప్పకుండా నచ్చుతుంది. మీ వాళ్ళందరికీ హోటల్ స్టైల్లో దూదిలాగా ఉంటుంది.